దేవుడు అనేక ఆత్మలను ప్రభు యొక్క నడిపించాలి బిడ్డని కోరుకొని ప్రార్థన చేద్దాం. ఓకే, జాయ్. యేసుక్రీస్తు ప్రభువుని దేవుడని నీ దేవుడిని నమ్ముతున్నావా? ఆయన నీ కొరకే లోకానికి వచ్చాడని నమ్ముతున్నావా? నీ పాపములు కడుగొట్టడానికి కొరకు ఆయన కలువరి శిలువలో నీ కొరకు తన రక్తాన్ని చిందించాడని నమ్ముతున్నావా? ఆయన రక్తము ద్వారా నువ్వు కడగబడి ఉన్నావని నమ్ముతున్నావా? ఆయన రక్తము ద్వారా ఆయన బిడ్డలుగా నువ్వు అంగీకరించబడ్డావని నమ్ముతున్నావా? నువ్వు ఆయన కొరకు నీ జీవిత కాలం అంతా ఆయన కొరకు సాక్షిగా జీవించగలవా? మరి అనేక మంది ఆత్మలను ప్రభు ఎందుకు నడిపించగలవా? మందను కాయగలవా? నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో రక్షణ పొందిన జనులారా, సర్వశక్తిని ప్రజలారా, పరిశుద్ధలారా, మారుగను ఘనత మహిమ స్తుతులారా, పరిశుద్ధులారా పాడుగను, పరిశుద్ధులారా పాడుగను. ఆమేయరక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా. అనిల్ బాబు వీరి కొరకు శ్యామ్ గారి కుమారుడు, ఇద్దరు కుమారుడు. వీరి కొరకు దాదాపు 3 సంవత్సరాల నుంచి సేవకులుగా మారం కలిగి ప్రార్థన చేస్తున్నాం. ఆయన స్టడీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు చక్కని కాలేజీలో దేవుడు ఆయన నిలబెట్టాడు. అంతేకాదు అక్కడ చదువుకుంటూ మాత్రమే కాదు, చాలా మంది యవనస్తులను దేవుని ఎదుట నడిపించాడు. మాదిరికరమైన జీవితాన్ని ఆ కాలేజీలో గడుపుతున్నాడు. మరి ఆయనకు ఆత్మల కొరకైన భారం ఆయన కూడా ఉంది కనుక ఆయనకు మరి ఆయన కొరకు ప్రార్థించిన రీతిగా దేవుని దినం బాప్తిసం పొందడానికి దేవుడు ఆయన సిద్ధపరిచాడు. అని ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు అని తెలుసుకున్నావా? ఎలా తెలుసుకున్నా చెప్పండి. నీకోసం ప్రాణం పెట్టాడని ఆయన నీ రక్షకుడని నువ్వు నమ్మగలవా? నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడని నమ్ముతున్నావా? నీ జీవితాన్ని మార్చడానికి కొరకు, నిన్ను తన బిడ్డగా చేసుకుంటానికి కొరకు మరి నిన్ను దేవుడు ఇనుక్కున్నాడని తెలుసాను. మరి నీవు కూడా దేవుని పరిచయం విషయంలో ఆత్మల కొరకైన భారం కలిగిన వాడిగా ఉన్నావని నమ్ముతున్నావా? ఎవరు నడిపించడం మాత్రమే కాదు, ఒక మార్గాన్ని వెళ్ళి దేవుని సువార్త అందించాలి. ప్రభు ఎందుకు రక్షించిన వాడిని రక్షించాలి. యేసుక్రీస్తు ప్రభు కొరకు ఇబ్బందులైనా నువ్వు మోయడానికి ఇష్టపడుతున్నావా? శోధనలు వస్తాయి, అపవాది కలుగు చేయొచ్చు. వాటిని ఎదిరించి వాటిని జయించి దేవుని కొరకు ఒక గొప్ప సాక్షిగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? దేవుని కొరకు మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావా? దేవుని సన్నిధిలో నీవు ఇప్పుడు పంపబడుతున్నావు. రక్షణ బాప్తిసం తర్వాత నువ్వు లోకానికి వెలుగుగా నడవటానికి ఇష్టపడుతున్నావా? అనేక మందిని ప్రభు ఎందుకు నడిపిస్తావు కదా, లోకం వైపు చూడవు కదా. ఈ జీవిత కాలం మంది దేవుని మహిమపరిచేటువంటి బిడ్డగానే ఉండగలవా? ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి దేవుని ప్రేమ నమ్మకని పరలోక జీవితమే నీదేనయా, నాకంటూ ఏమోతయ్యా. నా జీవితమే నీదేనయా, నాకంటూ ఏమోతయ్యా.